పైడివరం దాటాక రణస్థలం. పైడిపేవరం దాటిన తర్వాత రణస్థలం అండి. సో పోస్ట్ పెట్రాక్ ఉంది కదా, భోగపురం పోస్ట్ పెట్రాక్ దాటిన తర్వాత పైడిపేవరం వస్తుందండి. తర్వాత రణస్థలం అండి. రణస్థలం ఏరియాలో 80 ఎకరాలు అండి. ఇది ఇలా కొబ్బరి తోట 80 ఎకరాలు ఫర్ సేల్ అండి. ఇది 80 ఎకరాలు ఇది. సో 4 రైతులండి. ఇది ఇలా 40 ఫీట్ రోడ్ వస్తుందండి. డైరెక్ట్ 40 ఫీట్ రోడ్ వస్తుంది. సో అటువైపు కూడా మీకు 40 ఫీట్ రోడ్ అండి. అది 40 ఫీట్ రోడ్డే. ఇలాగా హైవేకి నేషనల్ హైవే నుండి 3 km వస్తుందండి. 3 km బిలో వస్తుంది నేషనల్ హైవే నుండి. 3 km ఇలా కొబ్బరి తోట 80 ఎకరాలు ఒకటే అండి. 4 రైతులు 80 ఎకరాలు అలా ఇస్తారనమాట. 80 ఎకరాలు ఇచ్చేస్తారు. 90 లక్షలు చెప్తున్నారండి. ఎకరం 90 లక్షలు చెప్తున్నారు. పిల్లండి ఇది ఇలాగా రోడ్ కానుకున్నాను. మొత్తం ఊరు కానుకొని ఇలా 80 ఎకరాలు ఇది. ఇలా 80 ఎకరాలు వస్తుందండి కొబ్బరి తోట. అలా 80 ఎకరాలు 80 ఎకరాలు వస్తుంది. అలా అది కొబ్బరి తోట 80 ఎకరాలు అది. సో ఇదంతా గ్రామం అండి. ఇదంతా గ్రామం. సో ఇలా ఊరు మధ్యలో ఉందండి 80 ఎకరాల కొబ్బరి తోట అది. ఓకే, ఇలా 80 ఎకరాల కొబ్బరి తోట అండి, ఒకటే తోట. సో నలుగురు రైతులండి. ఇది ఈ 80 ఎకరాలు ఇస్తారు. 90 లక్షలు చెప్తున్నారు. ఎకరం 90 లక్షలు చెప్తారండి. ఇది నేషనల్ హైవే నుండి జస్ట్ 3 km రణస్థలం దగ్గర అండి. రణస్థలం దగ్గర ఇలా 80 ఎకరాలు ఫర్ సేల్. 80 ఎకరాలు వస్తుందండి కొబ్బరి తోట. 80 ఎకరాల తోట. సో ఇలాగ మొత్తం ఇలా సేల్ ఉందండి. చుట్టూ రౌండ్గా రోడ్డు వస్తుంది. రణస్థలం దగ్గర 80 ఎకరాలు ఫర్ సేల్. నేషనల్ హైవే నుండి 3 km బిలో 3 కిలోమీటర్ల లోపల వస్తుందండి. ఇలా 80 ఎకరాలు ఒకటే పొలం మొత్తం. కొబ్బరి ప్లేస్ ఏమన్నా లోపల ఇంకా ఉన్నాయి. తోట చాలా ఉంది. ఎకరం 90 లక్షలు మాత్రమే. రాము రియల్ ఎస్టేట్ వైజాగ్.